భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ ముంబైలో తన తొలి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్తో జరగనున్న 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి మీడియా ప్రతినిధులు శుభమన్ గిల్ ను అడిగారు. బ్యాటింగ్ ఆర్డర్ గురించి మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదని గిల్ అన్నాడు. మాకు ఇంకా కొంత సమయం ఉందని చెప్పాడు. మేము ఇంట్రా స్క్వాడ్ ఆడతాం. లండన్ లో 10 రోజుల క్యాంపు ఉంది. అక్కడికి వెళ్లిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ ను నిర్ణయిస్తామని శుభమన్ గిల్ వెల్లడించాడు. మే 7వ తేదీన రోహిత్ శర్మ, 12వ తేదీన విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చారు. వారి స్థానాల్లో ఎవరు ప్లేయింగ్ 11 లో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ ఓపెనర్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక కోహ్లీ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. భారత జట్టులో ప్లేయింగ్ 11 లో 4వ బ్యాటర్ గా చోటు కోసం కరుణ్ నాయర్, శుభమన్ గిల్ మధ్య పోటీ ఉంది. 8 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన నాయర్ ఈ నెల 20 నుండి లీడ్స్ లో జరిగే తొలి టెస్టుకు ప్లేయింగ్ 11 కి ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంది. గత వారం ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఏ తరపున డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కరుణ్ నాయర్ ఆటను ప్రశంసించాడు. ప్లేయింగ్ 11 లో అతన్ని చేర్చే అవకాశం ఉందని సూచించాడు. కరుణ్ నాయర్ కు చాలా అనుభవం ఉంది. అందులోనూ కౌంటీ క్రికెట్ ఆడాడు. మంచి ఫామ్ లో ఉన్నాడు. అతని అనుభవం ఉపయోగపడుతుంది. దీంతో కోహ్లీ స్థానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్ ఆర్డర్ లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు శుభమన్ గిల్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు రానున్నాడు. మొత్తంగా ఎస్ఎస్పీ జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. 3వ స్థానంలో శుభమన్ గిల్, 4వ స్థానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.